ఓపెన్ చేస్తే అదొక గెస్ట్ హౌస్. ఆ గెస్ట్ హౌస్ లోపల లెస్మానా అనే ఒక పర్సన్ అయితే ఒకరి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అదే టైంకి ఆ ఇంటి డోర్ బెల్ అయితే కొట్టడం అయితే జరుగుద్ది. తను బయటికి వెళ్లి ఆ డోర్ ఓపెన్ చేయడం జరుగుద్ది. అయితే బయట ఒక మంత్రగత్తె అయితే తన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. లెస్మానా తనని లోపలికి పిలిచి ఇటువైపుకి రండి అంటూ తనని లోపలికి తీసుకెళ్లడం అయితే జరుగుద్ది. పైన అన్నిటికీ సిద్ధం చేశాను. నేను ఒక గది శుభ్రపరిచి ఉంచాను. అందులో ఈ పూజలు జరిగిద్దామని అయితే చెప్పడం జరుగుద్ది. అయితే ఆమె పైకి వెళ్తున్న టైంలో పక్కనే ఒక డోర్ నైతే చూడడం జరుగుద్ది. అది సెల్లార్ డోర్. ఆ బేస్మెంట్ అయితే నాకు కరెక్ట్ గా సరిపోతుందని అయితే ఆమె లెస్మా నాకు చెప్పడం జరుగుద్ది. అయితే తను సరే అనుకుని ఆ బేస్మెంట్ లోపలికి అయితే వెళ్ళడం జరుగుద్ది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ మంత్రగత్తె అయితే ఆ పూజకి కావలసిన సామానంతో సహా అన్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. లెస్మాన్ అదే టైంకి ఆ కిందకి రావడం జరుగుద్ది. ఆ పూజలోకి కావాల్సిన అన్ని సిద్ధమయ్యాక అక్కడ ఒక మేక తల కూడా నరికి ఆ మధ్యలో పెట్టడం జరుగుద్ది. అయితే ఇదిలా ఉండగా ఆమె లెస్మనాతో ఇలా అంటుంది, నేను అడిగినవి తెచ్చావా అని చెప్పేసి. అయితే లెస్మనా వెనక్కి వెళ్ళి అన్న తీసుకొచ్చిన సూట్ కేసు ఓపెన్ చేస్తే అందులో కొంత డబ్బు అలాగే జుట్టులో సగభాగం ఉండడం జరుగుద్ది. ఆ రెండింటిని తన దగ్గర తీసుకెళ్లి ఆ మంత్రగత్తెకి ఇవ్వడం జరుగుద్ది. అయితే ఆ మంత్రగత్తె ఆ జుట్టు తీసుకుని ఆ జుట్టుని ఒక పేపర్ లో చుట్టి తను మింగేయడం అయితే జరుగుద్ది. దాని తర్వాత తన జుట్టులో కొంత భాగాన్ని తెంపి తన వేలుకు చుట్టుకొని అది లెస్మానా నోట్లో పెట్టి ఆ లెస్మానా వ్యక్తికి తినిపించడం జరుగుద్ది. తను కూడా అది తినేస్తాడు. దాని తర్వాత ఆ ధనమును కూడా ఆ మంత్రగతికి ఇచ్చినప్పుడు ఆమె కొవ్వొత్తి తీసుకుని ఆ డబ్బును కాల్చేసి కింద పడేస్తుంది. లెస్మానా చాలా ఫీల్ అవుతాడు ఎందుకు కాల్చేసావని. అయితే వెంటనే లెస్మానా చేయి పట్టుకుని కత్తితో తన చేతిని తగ్గోసి ఆ రక్తంని కింద పడేలా అయితే చేస్తుంది. లెస్మానా ఇదంతా చూసి చిరాకు పడి ఎందుకు ఇలా చేస్తున్నావు పిచ్చి దానిలా అని చెప్పేసి వెనక్కి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అంతా నిశ్శబ్దం. లెస్మానాకి ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. వెనక్కి తిరిగి చూసేసరికి ఆ మంత్రగత్తె అయితే గాలిలో లేచి ఉంటుంది. లెస్మానా ఒక్కసారిగా అదంతా నమ్మడం మొదలు పెడతాడు. తను చాలా భయపడతాడు. అయితే ఆ మంత్రగత్తె ఎలా అంటుంది, లెస్మానా నువ్వు దయ్యంతో చేసుకున్న సంధి కుదిరింది. తను నీ నమ్మకాన్ని పొందాడు. ఇక నుంచి నువ్వు తనకి బానిసగా ఉంటావు. తను నీకు కావాల్సిందంతా చేసి పెడతాడని అయితే చెప్పడం జరుగుద్ది. లెస్మానా అందుకు చాలా సంతోషిస్తాడు. అలా ప్రార్థిస్తున్న టైంలో లెస్మానా మీద డబ్బు అయితే కురవడం మొదలెడుతుంది. చాలా డబ్బు అక్కడ కురుస్తుంటుంది. సూట్ కేసు కూడా నిండిపోద్ది. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి మంత్రగత్తె అనడం జరుగుద్ది. అదే టైంకి ఆ చనిపోయిన మేక కూడా తిరిగి బతికి వస్తుంది. లెస్మానా అది చూసి అక్కడి నుంచి డబ్బులు తీసుకుని పైకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది. తను వెళ్ళిపోగానే ఆ డోర్ క్లోజ్ అయిపోద్ది. కట్ చేస్తే లెస్మానా చాలా రిచ్ పర్సన్ కింద అయితే మారిపోతాడు. చాలా డబ్బు సంపాదిస్తాడు. ఒక రాత్రిలో తను చాలా ఆస్తిపరుడు అయిపోతాడు. కానీ కొన్ని రోజులకి తను ముందుగా పెళ్లి చేసుకున్న భార్య అయితే చనిపోవడం జరుగుద్ది. అది కూడా సూసైడ్ చేసుకుని తన కూతురైన అల్ఫీ ఒంటరిది అయిపోతుంది. లెస్మానా కొన్ని రోజులకి వేరొక ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం అయితే జరుగుద్ది. పెళ్లి చేసుకుని ముగ్గురిని కనడం అయితే జరుగుద్ది. ఒకరేమో రూబెన్, ఇంకొకరేమో మాయా, ఇంకొకరేమో నారా అనే పాప. వీళ్ళ ముగ్గురిని కంటాడు. కానీ అల్ఫీ అనే తన మొదటి కూతురిని మాత్రం అంతగా పట్టించుకోడు. అందువల్ల అల్ఫీకి ఈ కుటుంబం మీద అంటే చాలా కోపం ఉంటుంది. ఆ కుటుంబానికి సంబంధించిన ఫోటోలన్నీ ఒక ఆల్బమ్ లో పెట్టుకుని వాళ్ళ మీద కోపం చూపిస్తూ ఉంటుంది. కట్ చేస్తే అల్ఫీ ఒకరోజు బస్సులో ప్రయాణిస్తూ ఉంటుంది. అప్పుడు ఒక వెనక ఉన్న వ్యక్తి అయితే తనని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అల్ఫీ అందుకు చిరాకుపడి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి వేరే చోట కూర్చొని తన పర్సులో ఉన్న డబ్బులు తీసుకుని బ్యాక్ పాకెట్ లో పెట్టుకుని పర్సు పక్కన పెట్టేస్తుంది. అల్ఫీకి అదే టైంలో ఒక ఫోన్ రావడం జరుగుద్ది. వస్తున్నావా లేదా అని చెప్పేసి. అయితే తను వస్తున్నా అని చెప్పేసి అక్కడి నుంచి ఒక హాస్పిటల్కి అయితే వెళ్ళడం జరుగుద్ది. ఆ హాస్పిటల్లో వాళ్ళ నాన్న అనారోగ్యంతో బాధపడుతూ ఉంటాడు. అందుకనే ఆ హాస్పిటల్ అయితే జాయిన్ చేయడం అయితే జరుగుద్ది. ఎందుకంటే అప్పటికే లెస్మానా అయితే తన డబ్బు మొత్తాన్ని కోల్పోతాడు. తను సంపాదించిన ఆస్తులన్నీ పోతాయి. తను అప్పుల పాలైపోతాడు. దానివల్ల అనారోగ్యం పాలైపోతాడు. పైగా తనకు వచ్చిన అనారోగ్యం కూడా ఎవరికీ అర్థం కాదు. అయితే అల్ఫీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడి నుంచి లోపలికి వెళ్ళడం అయితే జరుగుద్ది. లిఫ్ట్ లోకి వెళ్ళినప్పుడు ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ అక్కడ ఎవరు ఉండరు. కానీ అల్ఫీకి తెలియదు అప్పటికి తనని ఒక దయ్యం ఫాలో అవుతుందని చెప్పేసి. అయితే అల్ఫీ లోపలికి వెళ్ళేసరికి హాస్పిటల్లో వాళ్ళ నాన్న రెండో ఫ్యామిలీ అయిన మాయా వాళ్ళు ఉండడం అయితే జరుగుద్ది. వాళ్ళు అల్ఫీని చూసి అందరూ తనని పలకరించడం అయితే జరుగుద్ది. చాలా కాలం అయిపోయింది నిన్ను చూసి అని చెప్పేసి. మాయా మరియు అల్ఫీ బ్రదర్ అయిన రూబెన్ అందరూ కూడా వాళ్ళతో మాట్లాడతారు. రూబెన్ గర్ల్ ఫ్రెండ్ అయిన రోజీ కూడా అక్కడే ఉంటుంది. అయితే అల్ఫీ వాళ్ళతో మాట్లాడేసి అందరూ కూడా వాళ్ళ నాన్నని చూడడానికి లోపలికి వెళ్ళడం అయితే జరుగుద్ది. వాళ్ళ నాన్న చాలా విచిత్రమైన పొజిషన్ లో అయితే ఉంటాడు. అక్కడంతా స్మెల్ వస్తూ ఉంటుంది. వాళ్ళదంతా చూసి తట్టుకోలేకపోతారు. వాళ్ళ నాన్నకు వచ్చిన వ్యాధి ఏంటో ఎవరికీ అర్థం కాదు. అదంతా చాలా విచిత్రంగా ఒంటి నిండా బొబ్బలతో నిండిపోయి రక్తపు మరకలు అయితే కనిపిస్తూ ఉంటాయి. అదంతా చూసి వాళ్ళు చాలా బాధపడతారు. చాలా సేపు ఆల్ఫీ మరియు మాయ అయితే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన విషయాల గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంకి
అక్కడ ఉన్న స్మెల్ పడక రోజీ అయితే దొగ్గుతూ ఉంటుంది. అయితే మాయ ఎలా ఉంటుంది రూబెన్‌తో, తనని తీసుకొని బయటికి వెళ్ళు, ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అని చెప్పేసి. అయితే వాళ్ళిద్దరూ అలా బయటికి వెళ్ళిపోతారు. తర్వాత కాసేపు మాయ ఆల్ఫీతో అయితే మాట్లాడడం జరుగుద్ది. దాని తర్వాత మాయ కూడా బయటికి వెళ్తుంది. ఆల్ఫీ ఒక్కతే రూమ్‌లో ఉండి వాళ్ళ నాన్నని చూసి తిట్టుకుంటూ ఉంటుంది. "నీకిలా జరగాల్సిందే నువ్వు మాకు చేసిన అన్యాయానికి" అని చెప్పేసి. కానీ అదే టైంకి కరెంట్ అయితే పోవడం జరుగుద్ది. ఆల్ఫీ కొంచెం విచిత్రంగా అనిపిస్తది. వెనక నుంచి కొన్ని విచిత్రమైన శబ్దాలైతే వినిపిస్తూ ఉంటాయి. వెనక్కి తిరిగి చూస్తే వెనకాల కర్టెన్ నుంచి ఒక దెయ్యం చెయ్యి అయితే నెమ్మదిగా వస్తూ ఉంటుంది. అదేంటని ఆల్ఫీ చూసి భయపడుతూ ఉంటుంది. ఒక్కసారిగా ఆ కర్టెన్ వెనక నుంచి ఒక దెయ్యం అయితే తొంగి చూస్తూ ఉంటుంది. అది ఒక్కసారిగా బయటికి వచ్చి ఆల్ఫీ మీదకైతే రావడం జరుగుద్ది. ఆల్ఫీ అది భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది. కానీ ఆ దెయ్యం కనిపించదు. ఒక్కసారిగా వాళ్ళ నాన్న పడుకున్న బెడ్ మీద నుంచి ఒక చెయ్యి ఆల్ఫీని పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అది చూస్తే ఒక దెయ్యం. ఆ దెయ్యం ఒక్కసారిగా ఆల్ఫీ మీదకైతే రావడం జరుగుద్ది. ఆల్ఫీ వెంటనే భయపడుద్ది. కానీ అక్కడ ఎవరు ఉండరు. అదే టైంకి కరెంట్ కూడా రావడం జరుగుద్ది. అలా ఆల్ఫీ అంతా కలగనని చెప్పేసి అనుకున్న టైంలో వాళ్ళ నాన్న అయితే కళ్ళు తెరుస్తాడు. ఒక్కసారిగా వాళ్ళ నాన్న లేచి ఆల్ఫీ మీద దాడి చేయడం అయితే జరుగుద్ది. అదే టైంకి వాళ్ళ కజిన్స్ అందరూ అక్కడికి రావడం జరుగుద్ది. అయితే ఆల్ఫీ వాళ్ళ నాన్న ఒక్కసారిగా రూబెన్ గర్ల్ ఫ్రెండ్ అయిన రోసీ మీద అయితే పడిపోయి తన నోట్లోంచి వచ్చిన రక్తం అంతా కూడా తన ముఖం మీద కక్కేయడం జరుగుద్ది. అదంతా చూసి వాళ్ళు చాలా చిరాకు పడతారు. అయితే అందరూ కూడా భయపడతారు. తర్వాత వాళ్ళందరినీ బయటికి తీసుకెళ్ళిపోయి రోజీని కూడా బయటికి తీసుకెళ్ళిపోవడం అయితే జరుగుద్ది. అందరూ బయట మాట్లాడుకుంటూ ఉంటారు. అదే టైంలో ఆల్ఫీ వాళ్ళ నాన్న రెండో భార్య అయితే వచ్చి ఆల్ఫీతో మాట్లాడడం జరుగుద్ది. తన గురించి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుద్ది. అయితే ఇదంతా చూసి ఆల్ఫీకి చాలా కోపం వస్తూ ఉంటుంది. అయితే రోజు ఆల్ఫీ పడుకున్న టైంలో వాళ్ళ అమ్మ అయితే తనకి గుర్తు వస్తూ ఉంటుంది. తన అమ్మ జ్ఞాపకాలు తనకి ఎప్పుడు వెంటాడుతూ ఉంటాయి. ఆల్ఫీ ఒక్కసారిగా లేచి ఆ రూమ్ లో ఉన్న వాళ్ళ అమ్మ ఫోటో అయితే తీసుకుని వాళ్ళ ఫ్యామిలీ ఫోటో అయితే తీసుకుని చూస్తూ ఉంటుంది. ఆ ఫ్యామిలీ ఫోటో వెనకాల ఒక తాళం చెవి అయితే ఉండడం జరుగుద్ది. ఆ తాళం చెవి తీసుకుని తను బస్సులో ప్రయాణిస్తూ వాళ్ళ పాత హౌస్ కి అయితే వెళ్ళడం జరుగుద్ది. ఒక అడవి ప్రాంతం, అక్కడ వేరే వాళ్ళు ఎవరు ఉండరు. ఆ హౌస్ దగ్గరికి వెళ్ళేసరికి హౌస్ అంతా చాలా నాశనం అయిపోయి పాత పడిపోయి ఉంటుంది. అయితే ఆల్ఫీ అందులోకి వెళ్ళి తాళం ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటుంది. అయితే అక్కడ ఉన్న పియానో చూసినప్పుడు తనకి వాళ్ళ అమ్మ జ్ఞాపకాలు అయితే గుర్తు వస్తూ ఉంటాయి. అది చూసి ఆమె చాలా బాధపడుద్ది. తన చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వచ్చి పైకి వెళ్ళి తన చిన్నప్పటి గదిని అయితే చూసుకుంటూ ఉంటుంది. కానీ అలా వెళ్లే ముందు తనకి అక్కడ బేస్మెంట్ కి అయితే చాలా తాళాలు వేసేసి మేకులు కొట్టేసి చాలా మంత్రాలతో పేపర్లు అంటించి కనిపిస్తూ ఉంటుంది. అదంతా చూసి ఆల్ఫీ అనుమానపడుద్ది కానీ పట్టించుకోదు. పైకి తన రూమ్ కి వెళ్ళి తన రూమ్ చూసుకుంటూ ఆనందపడుతుంటుంది. అలా చూస్తున్న టైంలో వెనక నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరో మాట్లాడుకుంటున్న శబ్దాలు. ఆల్ఫీ ఎవరైనా వచ్చి చూస్తే వాళ్ళ నాన్న సెకండ్ ఫ్యామిలీ అయితే అక్కడికి రావడం జరుగుద్ది. ఈ ప్రాపర్టీని అమ్మేద్దాం ఎలా అన్నా చెప్పేసి అని మాట్లాడుకోవడం అదంతా కూడా ఆల్ఫీ వినుద్ది. అయితే వాళ్ళు ఆల్ఫీని చూసి ఎందుకు ఇక్కడికి వచ్చాను అయితే మాట్లాడుకోవడం జరుగుద్ది. అందరూ కూడా డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఎవరికి వాళ్ళు ఆ విషయాల గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే వాళ్ళ కుటుంబ సమస్యల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మాయా వాళ్ళందరూ కూడా ఆల్ఫీతో ఎలా అంటారు, మేమంటే నీకు ఇష్టం లేదు కదా, అందుకే మా మీద ఎంత చిరాకు పడుతున్నావు అని చెప్పేసి. ఆల్ఫీ కూడా రివర్స్ లో వాళ్ళతో మాట్లాడడం జరుగుద్ది. అదంతా విని ఆల్ఫీ తండ్రి అయిన వాళ్ళ సెకండ్ భార్య అయితే తనకి చాలా కోపం వచ్చి ఆల్ఫీని అయితే కొట్టడం జరుగుద్ది. ఆల్ఫీ అది చూసి చిరాకు పడి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. ఇదంతా చూసిన రూబెన్ కూడా కోపడతాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావమ్మా అని చెప్పేసి. అయితే ఆల్ఫీ లోపలికి వెళ్ళిపోయి రూమ్ లోకి వచ్చి కోపంతో ఆల్బమ్ అయితే చూస్తూ ఉంటుంది. అదే టైంకి రూబెన్ అక్కడికి వచ్చి ఆల్ఫీతో మాట్లాడతాడు, సారీ చెప్తాడు, మా అమ్మ ఇలా చేసి ఉండకూడదు అని చెప్పేసి. అయితే వాళ్ళు చాలా సేపు చిన్నప్పటి విషయాలు, ఆ జ్ఞాపకాల గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళ కుటుంబం గురించి మాట్లాడుకుని బాధపడుతూ ఉంటారు. అదే టైంకి రూబెన్ ని కింద నుంచి పిలవడం అయితే జరుగుద్ది. రూబెన్ అక్కడి నుంచి కిందకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన తర్వాత ఆల్ఫీ కూడా తను బయటికి వెళ్ళి ఉన్న ఇల్లు అంతటిని చూస్తూ ఉంటుంది. బయట ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే చేస్తూ ఉంటారు. మాయ మాత్రం ఒక టూల్ కిట్ తీసుకొచ్చి రూబెన్ కి ఇచ్చి ఆ బేస్మెంట్ డోర్ ఓపెన్ చేయి, అందులో ఏముందో చూద్దామని అయితే చెప్పడం జరుగుద్ది. ఇప్పుడు అది అంత అవసరమా అని అడిగినప్పుడు అవసరమే, అందులో ఏముందో మనకు తెలియదు, చూస్తే ఏమన్నా ఉపయోగపడేది ఉంటుంది కదా అని చెప్పి చెప్పడం అయితే జరుగుద్ది. అయితే ఈ లోపు ఆల్ఫీ ఒక రూము తాళం తీసుకుని ఆ రూమ్ అనుమానంగా అనిపించి ఆ రూమ్ అయితే ఓపెన్ చేయడానికి అయితే వెళ్తుంది. ఈ లోపు రూబెన్ కూడా ఆ డోర్ మీద ఉన్న మంత్రాలకు సంబంధించిన పేపర్లన్నీ చింపేసి పక్కన పాడేసి తన దగ్గర ఉన్న టూల్ కిట్ లోంచి సుత్తిది గట్టా తీసుకుని ఆ డోర్ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అదే టైంకి ఆల్ఫీ ఆ గదిలోకి వెళ్ళడం అయితే జరుగుద్ది. ఆ గదిలో మొత్తం కూడా చాలా విచిత్రంగా ఉండి స్మెల్ వస్తూ చనిపోయిన జంతువుల మాంసములు గట్టా ఉంటాయి. అక్కడ ఎన్నో పూజలు అయితే చేస్తూ ఉంటాయి. అవన్నీ చూసి ఆల్ఫీ భయపడుద్ది. ఈ లోపు రూబెన్ అయితే ఆ డోర్ ని బద్దలు కొడుతూ ఉంటాడు. అదే రూమ్ లో ఈ లోపు ఆల్ఫీకి ఒక ఫోటో అయితే దొరుకుద్ది. అదే తన చిన్నప్పటి ఫోటో. ఈ లోపు రూబెన్ అయితే ఆ డోర్ ని ఓపెన్ చేయడం అయితే జరుగుద్ది. ఆ డోర్ ఎప్పుడైతే ఓపెన్ అవుద్దో అప్పుడే ఒక విచిత్రమైన గాలి అయితే ఆ ఇంటి మొత్తాన్ని కూడా ఆవహిస్తుంది. ఆ గాలి అయితే ఆ రూమ్ లో చాలా ప్రయాణిస్తూ బయటికి వెళ్ళడం అయితే జరుగుద్ది. అక్కడి నుంచి వాళ్ళ నాన్న ఉంటున్న హాస్పిటల్ కి అయితే వెళ్ళి అప్పటికే తను అనారోగ్యంతో బాధపడుతుంటాడు. ఒక్కసారిగా గాలి తనని ఆవహించి
సంభవించడం జరుగుద్ది. లెస్మానా నిద్రలేచి తన నోట్లోంచి రక్తం కక్కుకుంటూ ఉంటాడు. తను చాలా నొప్పితో బాధపడుతుంటాడు. అలా బాధపడుతుండగానే తన నోట్లోంచి ఏదో వస్తున్నట్టు అనిపించి లాగుతున్నప్పుడు తన నోట్లోంచి ఒక జుట్టు అయితే బయటికి వస్తూ ఉంటుంది. తను లాగుతున్నప్పటికీ కూడా తన జుట్టు బయటికి వచ్చి తన పేకనైతే చుట్టుకుంటుంది. అలా జుట్టు కొద్ది కొద్దిగా పెరుగుతూ తనని మొత్తాన్ని చుట్టేస్తుంది. అలా బలవంతంగా తనని బిగబెట్టి తనని అక్కడికక్కడికే చంపేస్తుంది. అప్పటికి బేస్మెంట్ డోర్ ఓపెన్ చేసిన మాయ మరియు రూబెన్లు అయితే ఆ లోపల ఏముందని చెప్పేసి ఫ్లాష్ లైట్ అయితే వేస్తూ చూస్తూ ఉంటారు. కానీ ఏమీ కనిపించదు. వాళ్ళ మదర్ మరియు మాయ అయితే రూబెన్ ని కిందకి వెళ్ళి చెక్ చేయమంటూ ఉంటారు. అయితే రూబెన్ ఆలోచిస్తాడు కానీ వీళ్ళైతే కంగారు పెడుతూ ఉంటారు. అప్పటికే ఆల్ఫీ అయితే అక్కడికి వచ్చి రూబెన్ కిందకి వెళ్ళొద్దు, ఈ ఇంట్లో ఏదో చాలా అనుమానంగా ఉంది, ఏది సక్రమంగా లేదని అయితే చెప్పడం జరుగుద్ది. తను చాలా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పటికి నారా అయితే వాళ్ళ మూడవ కూతురు వెనక నుంచి ఏదో వస్తున్నట్టుగా గమనిస్తూ ఉంటుంది బేస్మెంట్ లోంచి. అయితే ఆల్ఫీ రూబెన్ ఆపడం వాళ్ళ మదర్ కి నచ్చక తన మీద అరుస్తూ కోపాడుతూ ఉంటుంది. కానీ నారా మాత్రం ఆమె నీ కాలు దగ్గర ఏదో ఉందని చెప్పి అరుస్తూ కిందకి చూపించడం జరుగుద్ది. ఆమె కిందకి చూసేసరికి ఆ బేస్మెంట్ లోపల నుంచి వచ్చిన దెయ్యం అయితే వాళ్ళ మదర్ యొక్క కాళ్ళు పట్టుకుని లోపలికి లాగేస్తూ ఉంటుంది. తను ఆపడానికి ఎంతో ప్రయత్నిస్తుంటుంది. తన గోర్లతో ఆ ఫ్లోర్ ని పట్టుకుంటే తన గోర్లు కూడా విరిగిపోతాయి. అంత గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కానీ ఆ దయ్యం మాత్రం తనని వదలదు. ఇది పార్ట్ 1 మాత్రమే. పార్ట్ 2 అయితే రేపు రిలీజ్ చేస్తాను. ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 1 కంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ పార్ట్ 2 అయితే ఉంటుంది. క్లైమాక్స్ వెళ్ళి కొలిది కూడా మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. మీరు కనుక స్టోరీ నచ్చుంటే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే వస్తూ ఉంటాయి. ఒకే వీడియోలో పెట్టేది మూవీ మొత్తం కూడా. బట్ నాకు ఎడిటింగ్ కి ఇబ్బంది అవుతుంది అండ్ నా దగ్గర అంత లెంతీ వీడియోని ఎడిట్ చేసేంత సాఫ్ట్వేర్ లేదు. అందువల్ల ఇబ్బంది పడుతున్నా. సో అందుకే 2 పార్ట్ల కింద అయితే పెట్టడం చేస్తున్నా. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.